ఇరాన్ క్లస్టర్ బాంబులు పెద్ద ఎత్తున వేసిందన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా ధృవీకరిస్తోంది. ఇది మిస్సైల్స్తో కలిపి పంపించిందంట. ఇది ఒక్కొక్క వార్ హెడ్ 7 కిలోమీటర్ల ఎత్తులోనే పేలిపోయి 20 విడిగా విడిపోతుందట. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పడ్డాయని హోమ్ ఫ్రంట్ కమాండ్ కూడా చెప్పుకొచ్చింది. ఇరాన్కి చెందినటువంటి ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబులు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయని టెల్లవీస్ అధికారులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సైన్యం అయితే వెల్లడించలేదు. ఇజ్రాయెల్ వార్తా సంస్థలు చెప్తున్న దాని ప్రకారం క్షిపణిలో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఉన్నటువంటి నివాసాన్ని తాకింది. అయితే దీని కారణంగా పెద్ద ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయి. ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో తన ప్రజలను అప్రమత్తం చేసినట్టు చెప్పుకొచ్చారు. అట్లాంటి వాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించారు. పౌరులకు హాని కలిగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని మరోవైపు టెల్లవీస్ ఆరోపించిందండి. ఇజ్రాయెల్ ఆరోపించింది. 2008లో 111 దేశాలతో సహా 12 ఇతర సంస్థలు క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వాడకం మీద అంతర్జాతీయంగా నిషేధించినట్టు తెలిపే పేపర్ల మీద సంతకం చేసినాయి. కానీ ఇరాను, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా ఇందులో సంతకం చేయలేదట. దీంతో ఇప్పుడు ఇరాన్ చేసినా తప్పులేదు, ఇరాక్ చేసినా తప్పులేదు అన్నటువంటి పరిస్థితి అయింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్లో పలువురు కీలక నేతలు మృతి చెందినటువంటి నేపథ్యంలో తాజాగా వాళ్ళ స్థానాన్ని టెహ్రాన్ భర్తీ చేస్తూ వస్తుంది. ఇందులోనే భాగంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మాజిద్ ఖమేదీని కూడా తాజాగా నియమించుకొచ్చారు.